కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా వికలాంగులకి మరియు రెగ్యులర్ పెన్షన్దారులకి సంబంధించిన కొత్త సర్వేలో చాలా వరకు పెన్షన్ లబ్ధిదారులను కూడా హృదయ విదారకంగా ఉన్న వ్యక్తులను కూడా తీసేయడం జరిగింది లిస్టులో నుంచి ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అయితే అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది, అసలు తప్పిదం ఎక్కడ జరిగింది, అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ పనితీరే ఇలా ఉందా అనే అనేక రకాల అంశాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2 లక్షల పైచిలకు పెన్షన్దారులను తీసేశారని మాట్లాడుతున్నారు సార్. అసలు అంటే దీని వెనక ప్రభుత్వం యొక్క పనితీరు ఆలోచన విధానం ఎలా ఉందనుకుంటున్నారు? అంటే పనితీరులు అవన్నీ ఒక స్కీమ్లోంచి కొంతమందిని ఎలిమినేట్ చేసినంత మాత్రాన పనితీరు అన్నది కాదు, కానీ పనితీరుతో దాన్ని ముడిపెట్టలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఫోకస్డ్గా ఉన్న సంక్షేమ పథకాలకి ఇంకా అడిషనల్ బర్డెన్ ఎత్తుకుని వినూత్నంగా ఈ గవర్నమెంట్ని మేము సస్టైన్ చేస్తాం. అసలు అన్నీ వాళ్ళే మాట్లాడారు. ఓ పక్కన ఏంటి శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, అసలు మన పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పింది అంతా వాళ్ళే. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు ఫైనాన్షియల్ ఇన్నబిలిటీ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అన్నది ఏ రీజన్ చెప్పలేదు ఆయన. ఆయన చెప్పింది ఒకే ఒకటి, పోలవరం ముంపు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో అది కేంద్ర ప్రభుత్వం 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఇవ్వాల్సింది తప్ప నా దగ్గర అయితే అస్సలు ఫైనాన్షియల్గా ఐఎమ్ నాట్ స్టేబుల్ టు మిమ్మల్ని ఇక్కడికి ఇమీడియట్ రెస్క్యూకి తీసుకురావడానికి, ఇమీడియట్గా మీకు ఫైనాన్షియల్గా నేను డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర లేవు అన్న ఒక్క మాట తప్ప ఆయన 5 ఏళ్ళ టెన్యూర్లో ఏ రోజు కూడా సంక్షేమానికి నేను కాలు చేతి అడుగుకుంటున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులతో సైతం ఇంక్లూడింగ్ క్యాబినెట్ మినిస్టర్లతో సైతం మాట్లాడుతున్న మాటలు ఈ రోజు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాలేదు. రెండోది, ఒక సంక్షేమం అనే దగ్గర పెన్షన్ అన్నది ఎప్పుడైనా సరే నేను చాలా ప్రణాళికాబద్ధంగా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లకి చాలా బాగుంటాయని చెప్పి 4,000 రూపాయలు, దీనికన్నా ముందు ఎలక్షన్ 3,000 రూపాయలు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పీరియాడికల్గా 250 రూపాయలు 250 రూపాయలు చొప్పున ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 3,000 రూపాయలు పెంచుకుని వచ్చాడు. అప్పటికే ఎక్స్చెక్కర్కి ఎలాంటి భారం అంటే 2,000 రూపాయలు పెన్షన్ చేసింది, 1,000 రూపాయలు ఉన్నదాన్ని. అది స్పాన్ ఆఫ్ నో టైం. ఓ 2 నెలలు ఆ పాత గవర్నమెంట్ ఏదైతే 14 నుంచి 19 దాకా ఉన్న కూటమి తెలుగుదేశం గవర్నమెంట్ జస్ట్ స్పాన్ ఆఫ్ 2-3 మంత్స్లో 1,000 రూపాయలు బడ్డెన్ ఎక్స్ట్రా ఎక్స్చెక్కర్కి పెట్టి అది 3,000 చేసేస్తాం అని ఎలక్షన్ ప్రామిస్కి వెళ్ళినప్పుడు ఇతను కూడా 3,000 చేస్తానన్నది పీరియాడికల్గా 250 చేసుకుంటూ వెళ్ళాడు. మనమైన జీతంలో ఇవాళ మనం జాయిన్ అయిన దగ్గర మనకు ఇంక్రిమెంట్లోనూ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్తోనూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం 1,00,000-2 లక్షల జీతాలకు వెళ్తాం, కానీ జాయినింగే ఎవరికి లక్షల్లో ప్యాకేజీలు ఉండవు అదర్ దెన్ ఐటీ సెగ్మెంట్లో తప్ప. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్స్ ఎవడని చూసుకుంటే తెలుస్తాయి ఆల్ దే ఎన్హాన్స్ ఇన్ దర్ లైఫ్స్ అని. ఓ ప్రమోషన్ ఎంత వాల్యూ ఉంటుందో దానికి తెలుస్తుంది. ఓ దగ్గర టీమ్ లీడర్కైనా మామూలు సాఫ్ట్వేర్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒకే జీతాలు ఇలాంటివన్నీ ప్యాటర్న్ అంతా ఐటీ సెక్టర్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇక్కడ మనం దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఉపోద్ఘాతం టైప్లో ప్రజలకు అర్థం అవ్వాలని. సో ఒక ప్రభుత్వం ఒక పెన్షన్ ఇవ్వాలన్నా సరే ప్రణాళికాబద్ధంగా చేస్తే సక్సెస్ నెరేషన్ ఎలా ఉందో దగ్గర 64 లక్షల పైచిలకు మందికి పెన్షన్లు ఇవ్వగలిగారు. ద సేమ్ యాజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎలక్షన్ ఈ గవర్నమెంట్ రాగానే 4,000 రూపాయలు చేసేస్తామని చెప్పి ఫస్ట్ సంతకం పెట్టిన దగ్గర నుంచి ఎక్స్చెక్కర్కి ఎంత భారం పడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 1,000 రూపాయలు ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో పెంచుకోవడం 1,000 రూపాయలు 4 విడతల్లో పెంచడానికి తేడా ఉందా లేదా? ఉంది. ఆ తేడా వల్ల ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు 4 లక్షల మందికో 2 లక్షల మందికో తొలగింపు కార్యక్రమానికి పెద్ద పెద్ద పునాదులు పడుతూ ఉంటాయి, ఎందుకంటే కండిషన్స్ అప్లై. సో ఈ విధంగా వికలాంగులకు కూడా వినూత్నంగాను విపరీతమైన భారం వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బర్డెన్ తీసుకున్న ఎక్స్చెక్కర్కి ఆబ్వియస్లీ వాళ్ళు చిన్న చితక తేడాలు ఉన్నా అలా గత ప్రభుత్వంలో వీడికేమో చిన్న కాలు వంకర, చిన్న తల వంకర, చిన్న మెల్లకాను ఉంది, ఇలాంటివన్నీ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టు పీకి మొత్తానికి ఇవ్వకుండా చేయడానికి చాలా ప్రణాళికలు ఉంటాయి ప్రభుత్వ పరంగా. ఎంత భారం తగ్గినట్టే కదా. సో అట్లాంటి కోణంలో దీన్ని ఏంటంటే దాన్ని ఏమంటారంటే ప్రణాళికాబద్ధంగా తీసుకోకుండా గుడ్డెది జైల్లో పడినట్టు ఎబ్బడి ప్రామిస్లు ఇచ్చుకొని ఎలక్షన్కి అయిపోయిన తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రామిసెస్ని జస్టిఫై చేయడానికి కాలు చేయి అందని నిస్సహాయ స్థితిని ప్రజల మీద తిరిగి భారం రూపంలో అంటే నీకు ఈ కండిషన్స్ వలన నీకు తొలగిస్తున్నాం. ఆ గత ప్రభుత్వం కూడా ఏం అతీతం ఏం కాదు కదా. కరెంటు బిల్లు ఎంత వచ్చినా లేకపోతే ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఐటీ కట్టినా సొంత కారు ఉన్నా ఇవ్వమని చెప్పినప్పుడు ఉపాధి అన్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో ఒక విధంగా ప్రభుత్వం చేస్తుంది మంచిదే. కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే అనవసరమైన నెత్తి భారం పెట్టుకొని ఉదాహరణకి రైతు రుణమాఫీ అని గతంలో, ఇప్పుడేమో 4,000 రూపాయల పెన్షన్ అని 3,000 రూపాయల పెన్షన్ నేను మీరు అనుకోండి సార్, ఏదో లేదా ఏమి తెలియని కేఏ పాలో లేదా పవన్ కళ్యాణ్ అంటే ఒప్పుకుంటాం.
కానీ అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యుండి ఒక 4,000 రూపాయల పెన్షన్ అనే స్లాగ్ తీసుకోవడానికి అంత ఈజీగా ఏమీ కాకుండా అలవగ్గా తీసుకుంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు పీరియడికల్గా 250 కంపారిజన్ లేకపోతే సో ఈ విధమైనవి ఎప్పుడైనా సరే ఆక్షేపణీయంగానే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో నువ్వు మంచి చేద్దాం అన్న కాన్సెప్ట్ వెసెస్ ఎగ్జిక్యూషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందరూ రాజకీయవేత్తలను చాటుకుని శివ చక్రవర్తిలో దాన ధర్మాలు చేద్దామనే ఉంటారు. కానీ అది ఆర్థిక వ్యవస్థ మీద ఎంత భారం పడుతుందో పూర్తి అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో చేసే తలకమాసిన పనులు అంటే ఇలాగే ఉంటాయి. గతంలో కుటుంబం ఏమో అగ్రిగోల్డ్ లోన్లన్నీ ఏమీ కాకుండా మాఫీ చేసేస్తాం ఎలక్షన్స్ లాగా నెచ్చుకొచ్చిన తర్వాత ఏమైంది? 10,000 రూపాయల లోపును 20,000 రూపాయల లోపును ముందు చిన్న వాళ్ళని అడ్రస్ చేయగలిగే తర్వాత సో ఇలాంటివి మీకు దగ్గర స్ట్రాటజీస్ బాగానే ఉంటాయి. మరి ఎక్కడికి వచ్చాకల్లా సో పెన్షన్స్ అనే పెనుభారం లేకపోతే వికలాంగులకి గతంలో ఉన్నదానికన్నా ముబ్బడిగా పెంచి ఇచ్చి తాత్కాలిక ఉపశమనాలుగా మొదటి 2 నెలలు కాదు కదా, అది ఎవ్రీ మంత్ ఆన్ గోయింగ్ ప్రొసీజర్. అది జస్ట్ లైక్ మంత్ ఎండ్కి శాలరీ ఇచ్చినట్టే వాళ్ళకి ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఆనరోరియం డిఫరెంట్ వేలో పెన్షన్ రూపంలో ఇస్తున్నారు వికలాంగులకి కానీ పెద్దవాళ్ళకి కానీ. అంటే పెంచిన 1,000 రూపాయలు ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారంటారా సార్? అలాగే ఉంటుంది. ఇప్పుడేమో సార్, ఇప్పుడు నెల జీతంలో ఈ రోజు బిర్యానీ తినే దగ్గర రోజు పప్పు అన్నం తింటే కొంత బ్యాలెన్స్ అవుతుంది కదా. అలాంటిది ప్రజల దగ్గర కాకుండా నార్మల్గా ఈ వికలాంగుల దగ్గర హృదయ విదారకంగా ఉన్నాయి సార్ వీడియోలు అవి చూస్తే. బట్ వాళ్ళ దగ్గర అట్లా ప్రభుత్వం వాళ్ళది ఎంత పెంచారండి? ఎంత పెంచారు? గత పెన్షన్కి ఈ పెన్షన్కి దగ్గర 2,000 పైచీలకి డిఫరెన్స్ ఉంది. 6,000 రూపాయలు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి పెన్షన్? అదే అవును. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదే చెప్తున్నాను, ముందు గుడ్డెది చేయలో పని ప్రామిస్లు ఇచ్చేయడం, తర్వాత దానికి కండిషన్స్ అప్లై అంటే అలాగే ఉంటుంది. ఇలాంటివి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ఈ ప్రభుత్వం నిజంగా చెప్తున్నాను ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విభిన్నంగా నడుచుకుంటుంది. ఆయన ఎప్పుడైతే 95 ముఖ్యమంత్రిని చూస్తానని చెప్పిన దగ్గర 2025లో 95 ఎలా కనబడుతుందని చూస్తే మైనస్గానే కనబడుతుంది తప్ప ప్లస్గా ఏం కనబడట్లేదు. సార్ ఇప్పుడు వికలాంగులు కంటేనే వాళ్ళ కొంచెం కుటుంబంలో ఎన్నో ఇబ్బందులతో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు రేపు రీసర్టిఫికేట్ కావాలి, వాళ్ళు వెళ్ళి మళ్ళీ అధికారులతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందులు పడతారు కదా వాళ్ళు. దాన్ని అడ్రస్ చేయడం ఎలా? తప్పదండి, ఇంకేం చేయాలి, మన చేతిలో ఏం లేదు. ప్రభుత్వ నిర్ణయాలు మీరు మహా అయితే ఒక డిబేట్లో ఖండిస్తున్నామో లేకపోతే ఏదో చెప్పడం తప్ప వాళ్ళ నిర్ణయాలు మన చేతిలో ఏముంటాయి? పైగా వాలంటీర్ వ్యవస్థ కూడా లేదు కదా సార్ ఇప్పుడు. ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళకి అదే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ తెప్పలు వాళ్ళు పడి నానా తెప్పలు పడి ఒక వికలాంగుడు సర్టిఫికేట్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు. RMO ఈ లెవెల్లో సర్టిఫికేషన్ వాళ్ళకి 100 ప్రాసెస్లు పెట్టి ఇచ్చారు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ. నాకు మీకు ఎవడు కాకుండా ఏమీ కాకుండా సమ్ ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, చేతులు వేళ్ళు కాళ్ళు పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళని వికలాంగుల కింద డిక్లేర్ చేయడానికి అగైన్ ఈజ్ ఎ రీసైక్లింగ్ ప్రాసెస్ అది. సో అలాంటి ఎన్రోల్మెంట్ వచ్చింది అనుకోండి, అలాంటి వాటికి ఒక ఎవ్రీ మంత్ ఒక డ్రైవ్ పెట్టి పాత వాళ్ళని తొలగించిన దానికి కారణాలను జస్టిఫై చేస్తూ మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించడం లేదా కొత్త వాళ్ళని ఎన్రోల్ చేయడం ఇలాంటివన్నీ చేయకపోతే ఎవ్రీ మంత్ కానీ అట్లీస్ట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్ అయినా చేయకపోతే మాత్రం మీరు అన్నట్టు ఆ వికలాంగులు చాలా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 అంటే సుమారుగా 2 లక్షల మంది వికలాంగుల్ని నిర్వహించారనేది ఒకటి ఉంది సార్. సార్ ఇప్పుడు అంత ఓట్ బ్యాంక్ మొత్తం ఇప్పుడు డిఫీట్ అయ్యే అవకాశం ఉంది కదా కూటమికి. అది తర్వాత విషయం సార్. ఓటు బ్యాంకులు ఈ ఎలక్షన్ల ముందు గతంలో పసుపు కుంకుమ ఇచ్చి ఎలా సర్దారు దాన్ని 6 to 8% ఎన్హాన్స్ అయింది ఓటు బ్యాంక్. వీళ్ళే ఈ ప్రజలు ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు చేసే రాజకీయ కుప్పిగింతలకి ప్రజలు బలి అవ్వాల్సిందే, అంతకనే ఇంకేం లేదు. దీంట్లో మన దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ ఏం లేదు. వికలాంగులు లేకపోతే రోడ్డు మీద ముష్టి వాళ్ళు అంటే మన కన్సిడరేషన్ మీద ఆధారపడి ఉంటాయి. నేను కన్సిడర్ చేయనంటే ఏం చేయాలి దానికి? అంటే వైసీపీ హయాంలో కన్సిడరేషన్ ఉండింది కాబట్టి 2 లక్షలకి వర్త్ కాని వాళ్ళకి కూడా ఇచ్చారని చెప్పడమేనా ఇది? ఇట్లా ఎలా కాని వాళ్ళు అని చెప్తారు? ఇప్పుడు వికలాంగ నాకు మీకు లైన్లో నిలబడి పెన్షన్ తీసుకోగలవా? ఇస్తారా మనకి? సార్ ఏదో ఒక రీజన్ లేని ఎవరు కదా. ఆ రీజన్ ఇప్పుడు నాకు జస్టిఫైడ్ అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేయండి, ఎవరు కాదంటలే కదా. 1000 మంది ఇప్పుడు 2 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి గోలాడుతున్నారా లేదా? అదే మీరే చెప్తారు కదా వీడియోలో అవన్నీ. వాడు ఎందుకు పెడతాడు? అన్ని సరిగ్గా ఉన్నాడు వాడు ఏడ్చుకుంటూ పెడతాడు వీడియో. అది గ్రహించగలగాలి, అంతకన్నా దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి సార్? ఏం ఉండవండి, ఏం చేయలేరు ఎవరు. ఈ 5 ఏళ్ళ పాటు ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు అనే విషయం ప్రజలు గ్రహించుకోగలిగితే చాలు. ఊరికి అరవడపడడం తప్ప ఏమీ లేదు.